ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు చూపిస్తోంది. వరుసగా 3వ విజయం సాధించి హ్యాట్రిక్ గెలుపును సొంతం చేసుకుంది. గౌహటిలో జరిగిన మ్యాచ్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్పై 27 పరుగులతో ఘన విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించడంతో చాలా లేట్గా మ్యాచ్ స్టార్ట్ అయింది. 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్జిత ఓవర్లలో 3 వికెట్లకు సరిగ్గా 150 పరుగులు చేసింది. ఇక టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్నిచ్చారు. దీపక్ చహార్ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్లో బౌండరీలతో వెచ్చుకుపడిన జైస్వాల్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించాడు. మరోవైపు వైభవ్ కేవలం సిక్సర్లతోనే డీల్ చేయడంతో 3.2 ఓవర్ల పవర్ ప్లేలోనే రాజస్థాన్ 59 పరుగులను అందుకుంది. చివర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ధాటిగా ఆడడంతో రాజస్థాన్ భారీ స్కోర్ను సాధించింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబైని బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. మంచి సిక్స్ కొట్టిన ర్యాన్ రికల్టన్ను జోఫ్రా ఆర్చర్ బోల్తా కొట్టించాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగా అవుట్ అవ్వడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో కేవలం 30 పరుగులు మాత్రమే సాధించింది. తిలక్ వర్మతో సహా మిగతా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెన్నుతిరగడంతో ముంబై చేజింగ్ సాఫీగా సాగలేదు. ఆడిన 3 మ్యాచ్ల్లో 1 విజయం, 2 పరాజయాలతో ముంబై ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది. ఆచి చికెన్ మసాలా